Yes, dear students, find the correct pair among the following. క్రింది వాణిలో సరైన దారిని గుర్తించండి అంటున్నాడు సార్. వెరీ ఇంపార్టెంట్ నాన్న. డియర్ స్టూడెంట్స్, మీరు ఆల్రెడీ చూసారు అనుకుంటున్నా. నేను ఈ క్వశ్చన్స్ను ఆల్రెడీ మీరు చదువుతున్నారు. నేను ఆల్రెడీ ఇక్కడ మీరు పేజ్ మీకు పెట్టిందంటే మీరు 100% ఆ పేజీ పైన మీరు మనసు పెట్టేసి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంత రెడీగా ఉండాలి. ఏన్షియంట్లో దాదాపు ముఖ్యమైనటువంటి టాపిక్లు ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్యన్ సివిలైజేషన్, ద న్యూ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ఇండియా లైక్ జైనిజం అండ్ బుద్ధిజం, ఓకేనా, అండ్ మౌర్యన్ కింగ్డమ్, మౌర్య సామ్రాజ్యం, అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గుప్తాస్ కింగ్డమ్ వి నో వెరీ వెల్, అండ్ హర్షవర్ధనాస్. ఈ టాపిక్లు మీరు చదువుకుంటే ఏన్షియంట్ హిస్టరీలో ఖచ్చితంగా మనకు ఒక 10 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బిడ్డ. మిడివల్లో ఒక 10 తీసుకోండి, మోడర్న్లో ఒక 10 తీసుకోండి, మొత్తం 30 మార్కులతోటి మన జోబులో పెట్టుకోవచ్చు. మీరు కరెక్ట్గా ఈ విజయ సాధన నుంచి మీరు ఈ సిరీస్ క్లాసెస్ని మీరు ఖచ్చితంగా మీరు వింటుంటే మీకు ఇంకా కూడా మీకు కమింగ్ డేస్లో మీకు ఖచ్చితంగా అన్ని చాప్టర్లకు సంబంధించినటువంటి ఇన్ డెప్త్ క్వశ్చన్స్ కూడా మనము ఆ ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఛానల్ మీరు ఉపయోగించుకోండి. మీరు మంచి షేర్ చేసుకోవాలా. మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటందుకు ఈ ప్లాట్ఫామ్ మీకు 100% ఉపయోగపడుతుంది. వన్ ఆఫ్ ద 42 క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ కింగ్ హూ ఎంబ్రేస్ జైనిజం, జైనాన్ని స్వీకరించిన మొట్టమొదటి భారతీయ రాజు ఎవరని అడుగుతున్నారు సార్. ద ఫస్ట్ జైన్ కింగ్ ఇన్ అవర్ ఇండియన్ రూలర్ సార్. భారతదేశంలో జైన మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి రాజు ఎవరు సార్ అంటే, మీకు దయచేసి ఇక్కడ ఎవరు సార్ అంటే ఇగో సి చెప్పండి సార్. కొండ కుందాచార్య అనేటువంటి వారిని చెప్పేసేయండి సార్. మన యొక్క సార్ ఇవన్ చండ ప్రద్యోధన్ అనేటువంటి వాడు సార్. థర్డ్ ఆన్సర్ ఇస్తున్నాను నాన్న. థర్డ్ ఆన్సర్ ఆయన పేరేం పేరు సార్ అంటే, అతని పేరేం పేరు సార్ అంటే చండ ప్రద్యోధనుడు అనేటువంటి వాడు. చండ ప్రద్యోధనుడు అనేటువంటి వాడిని చెప్పేసాడు సార్. చండ ప్రద్యోధనుడు ఆయన ఎవరు సార్ అంటే అవంతి రాజ్యానికి చెందిన రాజు బిడ్డ ఆ చండ ప్రద్యోధనుడు. ఈ జైన్ ఫస్ట్ టైం జైనిజం అని చెప్తా ఉంటారు సార్. జైన మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి మన భారత రాజు ఎవరు సార్ అంటే చండ ప్రద్యోధనుడు. ఆన్సర్ అనేటువంటి చండ ప్రద్యోధనుడు దగ్గర పోతారు సార్. సెకండ్ వన్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఇండియన్ కింగ్ హూ డైడ్ డ్యూ టు సల్లేఖన దీక్ష. We know very well the great and the worshipped past life of Jainism name goes to Sallekana. జైనులు చేసేటువంటి ఆ ఉపవాస దీక్షను ఏమంటారు సార్ అంటే కఠినమైన ఉపవాస దీక్ష. ఆ కఠిన ఉపవాస దీక్షను ఏమంటారు సార్ అంటే సల్లేఖన అనేటువంటి అని చెప్పండి అబ్బా. సల్లేఖన. మరి ఆ సల్లేఖన తోటి మరణించిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి ఎవరు సార్ అంటే ఫస్ట్ ఇండియన్ కింగ్ హూ డైడ్ డ్యూ టు సల్లేఖన అంటే నేమ్ గోస్ టు మిస్టర్ చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాడిని మీకు ఆన్సర్ ఇచ్చుకోండి సార్. ఓకేనా. మీరు A3 అనిచ్చా, B4 అనిచ్చా, A3 కావచ్చు, B4 కావచ్చు. ఆన్సర్ 100% ఇది రాబోతుంటది నాన్న. ఇక సి క్వశ్చన్ చూడండి సార్. తొలి ఆంధ్రదేశ జైన మతాచార్యుడు. మన ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా జైన మతాన్ని స్వీకరించిన జైనాచార్యుడు ఎవరు సార్ అంటే కొండా కుందాచార్యుడు. 100% మీరు ఆన్సర్ ఇది గుర్తుంచుకోండి సార్. ఓకేనా. కొండా కుందాచార్య హీ బిలాంగ్స్ టు అనంతపురం డిస్ట్రిక్ట్ కొనకండ్ల. అండ్ కొండా కుందాచార్యుడు వాజ్ ఫస్ట్ జైన్ మాంక్ అండ్ జైన్ స్కాలర్ ఇన్ జైనిజం. ఈ జాయిన్ ఇన్ జైనిజం అని చెప్తున్నారు సార్. ఈజ్ పాపులర్ వాల్యూమ్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ సమయసారం, ప్రవచనాసారం, పంచాష్టికాయ సారం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. సమయసారం, ప్రవచనాసారం, పంచాష్టికాయ సారం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. కొండా కుందాచార్యుడిని 100% మీరు గుర్తుంచుకోండి సార్. ఈ బిలాంగ్స్ టు అనంతపురం జిల్లా కొనకండ్ల. మన ఆంధ్రదేశ ప్రాంత వాసి అని చెప్తున్నాం బిడ్డ. మన ఆంధ్రదేశం అని చెప్పేసేయండి. మీకు ఇంకో క్వశ్చన్ సార్, మంచి క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. ఫస్ట్ ఉమెన్ ఎంబ్రేస్ జైనిజం ఇన్ ఆంధ్ర రీజియన్. ఓకేనా. ఆంధ్రదేశంలో తొలిసారిగా జైనము స్వీకరించిన మహిళ ఎవరు అనుకున్నాడు సార్. ఓకేనా. విచ్ ఉమెన్ వాజ్ జాయిన్డ్ యాజ్ ఎ జైన్ ఫాలోవర్ ఇన్ అవర్ ఆంధ్ర రీజియన్. ఇంకా ఉన్నదోళ్ళు సార్ ఆప్షన్ మిగిలింది. నేమ్ గోస్ టు ఇంకోవాలి సార్ అంటే ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఆన్సర్ విల్ బి గోస్ టు సెకండ్ అయ్యన మహాదేవ్ అని చెప్పండి. ఈ అయ్యన మహాదేవ్ ఎవరు సార్ అంటే కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి చాళుక్యుల యొక్క మన కుబ్జ విష్ణువర్ధనుడు యొక్క భార్య అయ్యన మహాదేవి. ఈ అయ్యన మహాదేవి ఏం చేసింది సార్ అంటే జనుల కోసమై అద్భుతమైనటువంటి ఒక శాసనము, అద్భుతమైనటువంటి ఒక వసతి గృహాలను ఏర్పాటు చేసింది సార్. జైన మతస్థుల కోసమై ముషినికొండ అనేటువంటి గ్రామాన్ని దానం చేసింది సార్. ముషినికొండ
ఈమె బెజవాడలో అయ్యన మహాదేవి కట్టించిన బసది పేరేం పేరంటే బసది పేరేం పేరంటే నెడుంబి బసది అని చెప్పండి. నెడుంబి బసది. బసదులు అంటే జైనుల విశ్రాంతి మందిరాలను ఏమంటారంటే బసదులు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద వర్డ్ బసది మీన్స్ ఏంటి సార్ అంటే జాయింట్స్ రెస్ట్ హౌస్లను బసదులు అంటారు. చిన్న గుర్తుంచుకోండి మై డియర్ ఆస్పిరెంట్స్, ద ఫస్ట్ బసది ఇన్ అవర్ ఇండియా కన్స్ట్రక్టెడ్ బై చంద్రగుప్త మౌర్యుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ చంద్రగిరి బసది. ఇట్స్ లొకేటెడ్ కర్ణాటక, మైసూరు, శ్రావణ బెలగోల. చంద్రగుప్త మౌర్యుడు నిర్మించిన మొట్టమొదటి బసది ఏంటిస్తారంటే చంద్రగిరి బసది అనేటువంటి అని చెప్తున్నాను నాన్న. చంద్రగిరి బసది ముఖ్యంగా మీరు గమనించండి. మరి చంద్రగిరి బసది ఎక్కడ ఉంచారంటే మన కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందని చెప్పాను. అయ్యన మహాదేవి కూడా ఏం చేసిందంటే నెడుంబి బసది అనేటువంటి దాన్ని కట్టిస్తారు. నెడుంబి బసదిని, ఆ నెడుంబి బసది బెజవాడలో కట్టింది. ఆ బసదిలో నివసించేటువంటి జైన మతస్థుల కోసమై ఆవిడ దానం చేసినటువంటి గ్రామం పేరు ఏం పేరంటే ముషినికొండ గ్రామం అనేటువంటిది అని చెప్పండి సార్. ముషినికొండ గ్రామము అని చెప్పేసి ముషినికొండ ఆ గ్రామాన్ని గురించి, ఆ జైన బసది గురించి ఈ ముషినికొండలో కూడా ఒక శాసనం వేసింది. దాన్ని ఏమంటారంటే ముషినికొండ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్స్ లొకేటెడ్ నవర్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పండి. మన గుంటూరు జిల్లాలోనే ఉన్నది ముషినికొండ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసి సార్. ముషినికొండ గ్రామం అనేటువంటి దాన్ని ఎవరి కోసమై కేటాయించిందంటే ఆ నెడుంబి బసదిలో ఉన్నటువంటి వాళ్ళ కోసమై ఆ వచ్చేటువంటి శిస్తు ఏదైతే ఉన్నదో ఆ శిస్తును మొత్తం కూడా వాళ్ళ కేటాయించుకునేటందుకే జరిగిందన్న విషయాన్ని చెప్పేసి సార్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆన్సర్ విల్ బి గోస్ టు ఏంటి సార్ అంటే 4th అనేటువంటి దాన్ని కరెక్ట్ గా మీరు గుర్తించండి సార్. జాతకథలకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి సార్. విచ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అబౌట్ జాతక టేల్స్? వి నో వెరీ వెల్ సార్. జాతక కథలు అంటే ఏంటి సార్ అంటే బుద్ధుని యొక్క పూర్వ జీవిత ఘట్టాల గురించి రాసినటువంటి లైఫ్ హిస్టరీ సార్ అది. ద లైఫ్ హిస్టరీ జాతక కథలు టేల్స్ డిస్క్రైబ్ అబౌట్ ఏంటి సార్ అంటే ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏంటి సార్ అంటే ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఏంటి సార్ అంటే బుద్ధాస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. బుద్ధాస్. ఓకేనా? బుద్ధుని యొక్క జీవిత చరిత్రకు ఆధారమైనటువంటి పుస్తకాలను ఏమంటారంటే జాతక కథలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. జాతక టేల్స్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇందులో మరి ఖచ్చితంగా చెప్పేసేయండి సార్, ఖుద్దనికాయ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కుత్తక నికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. అంగుత్తర నికాయ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసి సార్. దయచేసి చూడండి సార్, ఇక్కడ కుత్తక నికాయ అనేటువంటి జాతక ఏం చెప్తున్నది అనేటువంటి దాంతో అడుగుతా ఉన్నాడు సార్. ఇందులో ఇది మరి అంగుత్తర నికాయ అనేటువంటి అని చెప్పేసి సార్. అంగుత్తర నికాయ ఇది మాత్రం మొట్టమొదటిసారిగా ఇది అంగుత్తర నికాయలో ఏం ప్రస్తావన ఇస్తున్నారు సార్ అంటే 16 జనపదాల ప్రస్తావన చేసిందని చెప్పేసి సార్. ఓకేనా? 16 జనపదాల ప్రస్తావన అని చెప్పండి. అండ్ ఆల్సో హూ పెన్నడు అభిధమ్మ పీఠకం అంటే అభిధమ్మ పీఠక రాసింది ఎవరు సార్ అంటే అభిధమ్మ పీఠకాన్ని ఆనందుడు కాదు బిడ్డ, ఇది రాంగ్ ఇచ్చా. మనం ఇక్కడ ఎవరంటే మొగలి పుత్తతిస్త అనేటువంటి వారిని మనం తీసుకోవచ్చు. అంటే తప్పుగా ఉన్నది ఏంటి సార్ అంటే ఆన్సర్ ఇదే. మనం ఖచ్చితంగా ఆన్సర్ వస్తాయి సార్. రిమైనింగ్ అన్ని కూడా ఒకటేనా? ఈ జాతక టేల్స్ ఏం చెప్తున్నాయంటే బుద్ధుని యొక్క జాతక జీవితానికి సంబంధించింది. అండ్ హూ పెన్నుడు అభిధమ్మ పీఠకం సార్ అంటే మన యాక్చువల్గా మొగలి పుత్తతిస్త ఆన్సర్ ఉండాలి నాన్న. అండ్ సెంటర్ ఆఫ్ ఇదేంటి సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ అంటే వజ్రయానం ఏంటి సార్ అంటే వజ్రయానానికి కేంద్ర స్థానం ఏంటంటే విక్రమశిల విశ్వవిద్యాలయం. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై పాలా కింగ్. నేమ్ గోస్ టు మిస్టర్ ధర్మపాలుడు అనేటువంటి వాడు సార్. మనం తీసుకున్నటువంటి క్వశ్చన్లో ఆన్సర్ ఇప్పుడు మేము దేని పెట్టాలి సార్ అంటే 3rd ఆప్షన్కు మనం ఆన్సర్ ఇసుకుంటే కరెక్ట్ అయిపోతుంది. మొట్టమొదటిది ఏంటి సార్ అంటే ఖుద్దక నికాయ బుద్ధుని యొక్క జాతకథలు 100% సార్. అంగుత్తర నికాయ 16 జనపదాల ప్రస్తావన. అండ్ ఆల్సో వజ్రయానానికి ప్రసిద్ధిగాంచింది ఏంటంటే విక్రమశిల యూనివర్సిటీ. అసలు వజ్రయానం అంటే ఏంటి సార్ అంటే బ్లాక్ మ్యాజిక్ ట్రిక్స్. మా వద్ద అపారమైన శక్తులు ఉన్నాయని నమ్మబలికించి అందు చేరినటువంటి స్త్రీలపైన తమ లైంగిక వాంఛలు తీర్చుకునేటువంటి శాఖ వజ్రయానం. ఇట్ వాజ్ ఆర్జిన్ ఇన్ అవర్ ఆంధ్రదేశం. శ్రీకాకుళం జిల్లాలోని శాలిగుండం అనేటువంటి ప్రాంతంలో వజ్రయానం పుట్టినిల్లు. ఆ వజ్రయానాన్ని స్థాపించింది ఎవరు సార్ అంటే సిద్ధా నాగార్జునుడు. ఆ వజ్రయానాన్ని టిబెట్ దేశానికి ప్రచారం చేసింది ఎవరంటే విక్రమశిల విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ మిస్టర్ అతిశ దీపంకరుడు స్ప్రెడెడ్ వజ్రయాన సెక్ట్ టు టిబెట్ రీజన్ అండ్ వేరియస్ ప్లేసెస్. ఓకేనా? పుట్టింది మాత్రం మన శ్రీకాకుళం జిల్లా శాలిగుండం అని చెప్తారు, కానీ ప్రచారం జరిగింది మాత్రం ఎక్కడ సార్ అంటే
టిబెట్ దేశానికి కేంద్ర బిందువు ఏంటి సార్ అంటే విక్రమశిల. ఎందుకంటే విక్రమశిల విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి మిస్టర్ అతిశ దీపంకరుడు స్ప్రెడ్ హెడ్ ద గ్రేట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవర్ ఏంటిదంటే వజ్రయానం అనేటువంటిదని చెప్పేసాడు సార్. వజ్రయానం ఓకేనా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద కరెక్ట్ పేర్ అమాంగ్ దిస్ ఫాలోయింగ్ సార్. క్రింది వారిలో సరైన దానిని గుర్తించండి అనేటువంటి దానితో అంటా ఉన్నాడు. ఏంటిదంటే మీరు 100% ఆన్సర్ తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చూడండి ఒకసారి మీరు తీసుకునేటువంటి ఆన్సర్స్లో ఏమని చెప్తున్నాడు ఆయన మీకు ఇక్కడ. ఫాదర్ ఆఫ్ తర్కశాస్త్రం, ఇట్ మీన్స్ ఫాదర్ ఆఫ్ లాజిక్, ఇండియన్ లాజిక్, భారతీయ తర్కశాస్త్ర పితామహుడు అని అంటాడు సార్. అంటే ఇది గుప్తుల కాలంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి క్వశ్చన్ నాన్న. భారతీయ తర్కశాస్త్ర పితామహుడు ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు మిస్టర్ దిగ్నాగుడో. 1కు 2 అనేటువంటి ఆన్సర్ ఇవ్వండి సార్. 1కి ఏంటిదంటే 2 అనేటువంటి చెప్పేసేయండి సార్. అండ్ లైట్ ఆఫ్ ఏసియా సార్, బుద్ధుని ఆసియా ఖండ జ్యోతి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. అంటే 2-3 అనేటువంటి పేరుతో పిలిచేసేయండి సార్. 2-3 అనేటువంటి పేరుతో చెప్పేసేయండి ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మరి ఇక్కడ 100% గోస్టో. రెండవ తథాగతుడు ఎవరు సార్ అంటే, సెకండ్ తథాగతుడు ఎవరు సార్ అంటే, ఫోర్త్ మనకి ఇక్కడ ఎవరంటే ఆచార్య నాగార్జునుడు, ద గ్రేట్ ఇండియన్ బౌద్ధ స్కాలర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ద గ్రేట్ ఇండియన్ బౌద్ధ స్కాలర్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. ఆ యొక్క అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఎవరంటే మన యొక్క సప్తాంగ థియరీ. అంటే రాజ్యానికి 7 అంశాలు అనేటువంటి ఉండాలని చెప్పి ఉన్నాయని చెప్పేసి కౌటిల్యుడు తన అర్థశాస్త్రం అనేటువంటి కావ్యంలో రాస్తాడు సార్. సప్తాంగ థియరీ నథింగ్ బట్ 7 ఆర్గాన్ థియరీ. ఇట్ వాజ్ స్టేటెడ్ బై కౌటిల్యుడు ఇన్ ద వేటి సార్ అంటే ఆ అర్థశాస్త్రం అనేటువంటి పుస్తకంలో సార్. నేమ్ గోస్ టు 2-3-4-1 సార్. 2-3-4-1 అనేటువంటి ఆప్షన్ విల్ బి గోస్ టు 4th ఆన్సర్ అని మనం ప్లాన్ చేసుకుందాం నాన్న ఓకేనా. మీకు సప్తాంగ థియరీ అనగానే దయచేసి గుర్తుంచుకోండి సార్. సప్తాంగ సిద్ధాంతం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. రాజ్యానికి మౌలికంగా 7 అంశాలు అనేటువంటి ఉంటాయి సార్. రాజ్య రక్షణలో రాజు కావచ్చు, జనపదం కావచ్చు, దుర్గం కావచ్చు, కోశ కావచ్చు, మిత్రుడు కావచ్చు, సైన్యం కావచ్చు సార్. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే సప్తాంగ థియరీ ఓకేనా. దయచేసి మీరు దాంట్లో తిరుగులేదు నాన్న. రేపు గ్రూప్ 2లో మనం మౌర్యుల టాపిక్ ఉన్నది కాబట్టి 100% సప్తాంగ సిద్ధాంతం ఎవరి ద్వారా తెలిసింది సార్ అంటే కౌటిల్యుడి ద్వారా. ఏ పుస్తకంలో ఉంది సార్ అంటే ఆయన రచించినటువంటి అర్థశాస్త్రంలో ఉందని చెప్పండి. అవర్ ఫస్ట్ ఇండియన్ పొలిటికల్ ఫిలాసాఫికల్ స్కాలర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సైన్స్ నేమ్ గోస్ టు మిస్టర్ కౌటిల్యుడు. ఇండియన్ మ్యాకియావెల్లి అనేటువంటి విష్ణుగుప్తుడు, చాణక్యుడు, ఆ మహానీయుడు రాసినటువంటి ఒక అత్యంత అద్భుతమైన గ్రంథం పేరే అదే అర్థశాస్త్రం. ఆ అర్థశాస్త్రంలో రాజ్యానికి మౌలిక లక్షణాలైనటువంటి సప్తాంగ సిద్ధాంతాన్ని గురించి రాస్తాడు. భారతీయ తర్కశాస్త్ర పితామహుడు దిగ్నాగుడు గుప్తుల కాలం నాటివాడు. ఆసియా ఖండ జ్యోతి అని బుద్ధుడిని అంటాడు సార్ ఎర్నాడ్ షా. ద లైట్ ఆఫ్ ద సెకండ్ తథాగతుడు నేమ్ గోస్ టు ఆన్సర్ విల్ బి గోస్ టు ఎవరు సార్ అంటే ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వారిని చెప్పేసాడు సార్. ఇండియన్ మార్టిన్ లూథర్ కింగ్, ఆంధ్రదేశ బౌద్ధ సారస్వత అరిస్టాటిల్. ఆచార్య నాగార్జునుడు వాజ్ లీవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్. ఎస్పెషల్లీ అవర్ ఆచార్య నాగార్జునుడు వాజ్ లీవ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నాగార్జున కొండ. ఫర్ ఆచార్య నాగార్జున 27th king of Shatavahanas, Mr. Agnesty Shatakarni constructed 1500 rooms at నాగార్జున కొండ. ఆ 1500 గదులలో ఆయన ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధ్వని విజ్ఞాన శాస్త్ర కేంద్రంగా, పారామిత బౌద్ధ కేంద్రంగా, దక్షిణ గయగా అది విలసిల్లిందంటే దట్ గ్రేట్నెస్ ఫస్ట్ గోస్ టు మిస్టర్ శాతవాహనస్, దట్ గ్రేట్నెస్ గోస్ టు ఆచార్య నాగార్జునుడు. The prophet of Andhra Desh, prophet of Mahayana Buddhism and Andhra Desha Bauddha Saraswata Aristotle, Indian Martin Luther King, Indian Einstein. The great titles are goes to 100% Acharya Nagarjunudu. Okay na china 100% ఇది గుర్తుంచుకున్నాను. And the another one more important question, and one of the word Pindarakas, the word పిండాకార అనేటువంటి సార్. పిండాకార అంటే ఏంటని అడుగుతున్నాడు సార్. పిండాకార అనగానే మహిళ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ద ట్యాక్స్. ఇట్ వాజ్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మౌర్యాస్ అంటారు సార్. సోషల్ ఈవిల్స్ ఆఫ్ మౌర్యన్స్ పీరియడ్, మౌర్యుల కాలం నాటి సామాజిక దురాచారాలకు సంబంధించినటువంటి సార్. నో, దట్స్ నాట్ కరెక్ట్. Tax collected on villages in Mauryan's period. Good.
మరుల పాలనా కాలంలో శిశు వసూలు చేసేటందుకై మరి శిశు వసూలు సార్ ఎట్లట్లా అది మరుల కాలంలో ఏంటి సార్ అంటే వివిధ గ్రామాలపై వసూలు చేసేటువంటి ట్యాక్స్ ఏమంటారంటే పిండాకార అనేటువంటి పేరుతో సార్. లాస్ట్ టైం మన ఏపీ దాంట్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ లో జాయింట్ గవర్నమెంట్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ ఫ్రీక్వెంట్లీ ద ఎగ్జామినర్ ఆస్క్డ్ పిండాకార పిండాకార కర పిండాకార బలి బాగా శుల్క హిరణ్య. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ అవర్ ట్యాక్సెస్. అవి ఖచ్చితంగా అడుగుతా ఉంటారు నాన్న, వాటిని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మరుల పాలనా కాలంలో కొన్ని గ్రామాలపై వసూలు చేసేటువంటి ట్యాక్స్ అని ఏమంటారంటే పిండాకార అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సైనికుల పైన కాదు, తోట భూముల పైన కాదు, సామాజిక దురాచారాలకు సంబంధించింది కాదు. 100% ఆన్సర్ గోస్ టు సెకండ్ ఆప్షన్ అనేటువంటి దాన్ని మీరు తీసుకోండి సార్. సెకండ్ ఆప్షన్ నానా, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాలి. విచ్ స్కల్ప్చర్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అండ్ ధౌలి డ్యూరింగ్ అశోకాస్ పీరియడ్. అశోకుని పాలనా కాలంలో ఒడిశాలోని ధౌలిలో ఉన్న శిల్పం ఏంటిదని అంటాడు సార్. ధౌలి వి నో వెరీ వెల్ ద గ్రేట్ ప్లేస్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ నేమ్ గోస్ టు ధౌలి. ఇట్స్ లొకేటెడ్ ఒరిస్సా. We know very well BC 261 లో 261వ సంవత్సరంలో ద బ్యాటిల్ ఆఫ్ కళింగ హెల్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద బ్యాటిల్ ఆఫ్ కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం అంటారు సార్. కళింగ యుద్ధం జరిగిన ప్రదేశం ఏంటి సార్ అంటే అదే మన యొక్క ధౌలి అనేటువంటి ప్రాంతం అని చెప్పేసాడు సార్. ధౌలి ఓకేనా. ధౌలి అనేటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది సార్. ధౌలి అనేటువంటిది అదొక చారిత్రాత్మకమైన ప్రాంతం నాన్న. ఈ యుద్ధం అనేటువంటి ఎవరెవరి మధ్య జరిగింది సార్ అంటే అశోకునికి మరియు వర్సెస్ ఎవరు సార్ అంటే అనంత పద్మనాభుడు అనేటువంటి ఆనాటి కళింగ రాజులకు మధ్య జరుగుతూ ఉంటుంది సార్. అనంత పద్మనాభుడు అనేటువంటి వాడు అని చెప్పండి. కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిస్తారంటే అశోకునికి మరియు అనంత పద్మనాభుడు అనేటువంటి మహామేఘ వాహన వంశానికి చెందినటువంటి రాజుతో జరుగుతారు సార్. ఈ యుద్ధంలో రాజుతో పాటు లక్షలాది మంది సైనికులు రక్తసిక్తం అయిపోయింది సార్. మొత్తం in the battle of Kalinga, Ashoka created bloodshed. The war field completed. It became as a bloodshed area అయిపోయింది సార్. మొత్తం రక్తసిక్తం అయిపోయింది. రక్తసిక్తమైనటువంటి ఆ ప్రదేశానికి ఎవ్వడు రావాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు సార్. ఆల్మోస్ట్ ఆల్ పీపుల్స్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్ టు రీచ్డ్ కళింగ ధౌలి ప్లేస్. భయపడుతున్నారు ధౌలికి రావాలంటే. అలాంటి చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని చరిత్రలో ఎట్లా దాన్ని నిర్లక్ష్యం చేయాలని చెప్పేసి అందుకనే మహానీయుడు ఏం చేశాడు సార్ అంటే ఒక నల్లని ఏనుగు పిల్లను అది తలతోటి ఒక రాయిని పగులగొట్టుకొని బయటికి వస్తున్నట్లుగా ఇంకా కొంతవరకు రాయి ఉన్నట్లుగా ఆ కాస్త ఊపేస్తే ఆయంత రాయి ఊడిపోతున్నట్లుగా జీవకళ ఉట్టిపడే విధంగా ఈ ఏనుగు శిల్పాన్ని అక్కడ ప్రతిష్టాపన చేసిండు సార్. ఆ శిల్పాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ యుద్ధ మరకల్లో అక్కడ ఉన్నటువంటి భయం మొత్తం కూడా పటాపంచలు చేశాడు అశోకుడు. గుర్రానికి సంబంధించినటువంటి ఎక్కడ ఉంది సార్ అంటే పాటలీపుత్రంలో. సింహానికి సంబంధించింది ఎక్కడ సార్ అంటే లౌర్యా నందన్గఢ్. ఎద్దుకు సంబంధించింది ఎక్కడ ఉంది సార్ అంటే రాంపూర్ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసాడు సార్. రాంపూర్ అనేటువంటి ప్రాంతం అని చెప్పేసాడు. సింహానికి సంబంధించింది ఎక్కడ సార్ అంటే సింహానికి సంబంధించినటువంటి లౌర్యా నందన్గఢ్ అంటారు సార్. పాటలీపుత్రం అనేటువంటి అని చెప్పేసాడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటారు సార్. నల్లని ఏనుగు శిల్పం యొక్క ప్రత్యేకత ధౌలిలో అంటే కళింగ యుద్ధాన్ని గురించి జనం మర్చిపోయేటందుకై ఆ నల్లని శిల్పాన్ని అక్కడ ప్రతిష్టాపన చేస్తాడు. అది ఏనుగు యొక్క అద్భుతమైనటువంటి సార్ జీవకళ ఉట్టిపడే విధంగా ఒక నల్లని ఏనుగు పిల్ల కొండను రాయిని పగులగొట్టుకొని బయటికి వస్తున్నట్లుగా సృష్టించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తించుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఒరిజినల్లీ లొకేటెడ్ ఇన్ కౌశాంబి బట్ విచ్ ముస్లిం ఎంపైరర్ షిఫ్టెడ్ ఇట్ టు అలహాబాద్. ఎస్, మరి అలహాబాద్ స్తంభశాసనం వాస్తవంగా ఇది కౌశాంబిలో ఉండేది సార్. అలహాబాద్ స్తంభశాసనం ఎక్కడుందంటే కౌశాంబిలో ఉండగా దాన్ని అలహాబాద్కు మార్చినటువంటి ముస్లిం రాజు ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ కాదు బిడ్డ, అండ్ జహాంగీర్, బహదూర్ షా, షాజహాన్. అంటే ఆన్సర్ విల్ బి గోస్ టు మొఘల్ కింగ్ జహాంగీర్ అని చెప్పేసాను సార్. స్వార్ట్స్మెన్ ఆఫ్ మొఘల్ డినాస్టీ అంటారు, స్వార్ట్స్మెన్. అండ్ ఉమెన్ చేజర్ అనే పేరుతో పిలుస్తారు, ఉమెన్ చేజర్. అండ్ ఆల్సో మినియేచర్ ఆర్టిస్ట్ ఆఫ్ మొఘల్ కింగ్డమ్ అండ్ ఆర్నిథాలజీ కింగ్ ఆఫ్ మొఘల్ కింగ్డమ్. 100% నేమ్ గోస్ టు జహాంగీర్ అని చెప్పేసాడు సార్. రైట్, 40th question. Dear student, this is one of the important question. Identify the correct statement about Fahian
హూ విజిటెడ్ ఇండియా. ఓకే, భారతదేశాన్ని సందర్శించిన పాహియాను గూర్చి, ఆయనకు చైనా బౌద్ధ యాత్రికుడు సార్. ఆ చైనా బౌద్ధ యాత్రికుడు అనేటువంటి వాడిని గురించి వాక్యములు ఏవైతే ఉన్నాయో కింద సరైనవేంటో గుర్తించండి అంటారు. విచ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బిలో ది స్టేట్మెంట్ సార్ అంటే అబౌట్ పాహియన్స్. చూద్దాం మరియు నెంబర్ 1 స్టేట్మెంట్, ఫస్ట్ చైనా బుద్ధిస్ట్ కేమ్ టు ఇండియా. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చైనా బౌద్ధ యాత్రికుడు. 100% ఆన్సర్ కరెక్ట్. యా, ద ఫస్ట్ చైనా బౌద్ధ పిల్గ్రిమ్ నేమ్ గోస్ టు మిస్టర్ పాహియాన్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. ఓకేనా, అది ఆన్సర్ సార్. మన క్వశ్చన్ ఏంటిది, సరైన వాక్యములను ఏంటివో గుర్తించమంటున్నాడు సార్ 4 ఎస్, ఫస్ట్ ఆన్సర్ 100% ఆన్సర్ కరెక్ట్ సార్. నౌ సెకండ్ వన్, అశోకాస్ కన్స్ట్రక్షన్ ఇన్ పాటలీపుత్రం ఈజ్ స్టేటెడ్ యాజ్ గాడెస్ కన్స్ట్రక్షన్స్. గాడెస్, పాటలీపుత్రంలోని అశోకుని నిర్మాణాలను దేవతా నిర్మాణాల వలె పేర్కొన్నాడు. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ద సుప్రీం పవర్ అశోకుడు, ద సుప్రీం కింగ్ ఆఫ్ అశోకుడు, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. అశోకుడు అనేటువంటి వాడు అద్భుతమైనటువంటి ఆ పాటలీపుత్రంలో చక్కని సుందరమైనటువంటి తటాకాలు, ఉద్యానవనాలతోటి, చక్కని నగర నిర్మాణ పద్ధతులతోటి అజాతశత్రువు కట్టించిన పాటలీపుత్రంలో అంగులు ఆర్భారాలతో డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి అశోకుడు అని చెప్పేసి ఆనాటి నిర్మాణాలను దేవతా నిర్మాణాలుగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క పాహియాన్ తన గ్రంథంలో అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసి సార్. అది కూడా కరెక్టే నాన్న. ఇక మూడవ చూద్దాం, ఇండియాస్ క్యాస్ట్ సిస్టమ్ లైక్ అన్టచబిలిటీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ హిస్ బుక్ సియుకి అనేటువంటిది అని చెప్తున్నాడు సార్. సియుకి ఇది తప్పు నాన్న. ఆయన క్యాస్ట్ సిస్టమ్ గురించి రాశాడు, కానీ ఏ గ్రంథంలో రాశాడు సార్ అంటే మనోడి యొక్క గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే ఫక్సోకి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఫక్సోకి అనేటువంటి అని చెప్పేసేయండి సార్. ఫోవోకియో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, లేదంటే ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే ద బుద్ధిస్ట్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అని చెప్పేసేయండి సార్. ద బుద్ధిస్ట్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. చాలా ఇంపార్టెంట్ నాన్న. బౌద్ధ రాజ్యాల చరిత్రలో రాస్తాడు. ఇది మనం ఆన్సర్ తప్పుగా తీసుకోవచ్చు సార్ ఇక్కడ, ఎందుకంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ టు పాహియాన్స్ స్టేట్మెంట్స్ అని చెప్పేసాను సార్. ఓకేనా, భారతదేశ కుల వ్యవస్థ అనేటువంటి అంటరానితనాన్ని గురించి వెళ్ళి సియుకి గ్రంథం వివరించండి ఇచ్చాం మనం, ఉన్నది అక్కడ క్వశ్చన్. బట్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫక్సోకి అనేటువంటి పుస్తకంలో వర్ణించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. ఓకేనా, fourth one option sir, he came to Gupta's kingdom during the period of second Chandragupta Vikramaditya. యా, ఈయన ఈ పాహియాన్ అనేటువంటి చైనా బౌద్ధయాత్రికుడు అనేటువంటి వాడు ఎవరి కాలంలోకి వచ్చింది సార్ అంటే అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు సార్ అంటే ఈయన గుప్త చక్రవర్తి అయినటువంటి 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజ్యానికి వచ్చాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ సార్. ఇది కూడా 100% కరెక్టే నాన్న. 1, 2, 4 అనేటువంటి కరెక్ట్ సార్. ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి కనుక ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే 1, 2, 4 అనేటువంటి అని చెప్పేసాడు సార్. ఆన్సర్ ఫైనల్లీ గోస్ టు ఏంటి సార్ అంటే అదే మనకు థర్డ్ ఆప్షన్ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు సార్. 3వ దానికి తీసుకున్నాను 100%. ఓకేనా, ఈ 48వ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ మనం ఏం చెప్తున్నామంటే 1, 2, 4 అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం సార్. 3వది కాదు నాన్న. మరి ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు సార్ అంటే హుయాన్ త్సాంగ్ అనేటువంటి వాడు రాయటం అనేటువంటి జరిగిందని చెప్పేసేయండి సార్. హుయాన్ త్సాంగ్ అనేటువంటి వాడు మన భారతదేశానికి వచ్చిన సెకండ్ బౌద్ధ పిలిగ్రిమ్ అని చెప్పేసేయండి సార్. సెకండ్ బౌద్ధ పిలిగ్రిమ్, భారతదేశానికి వచ్చినటువంటి 2వ బౌద్ధ యాత్రికుడు ఎవరు సార్ అంటే హుయాన్ త్సాంగ్. మొట్టమొదటి వాడు ఎవరు సార్ అంటే పాహియాన్ అనేటువంటి వాడు అని చెప్తుంటారు సార్. ఆన్సర్ అనేటువంటిది ఈ యొక్క 3, 1, 2, 4 అనేటువంటిదని 100% మనం గుర్తుంచుకుందాం నాన్న. ఓకేనా నాన్న, ముఖ్యమైనటువంటి ఏరియా మాట్లాడుతున్నాను. హూ షిఫ్టెడ్ మొహరౌలి ఐరన్ మెటల్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ ఉజ్జయిన్ టు ఢిల్లీ బెటా. మొహరౌలి ఉక్కు స్తంభ శాసనమును ఉజ్జయిన్ నుంచి ఢిల్లీకి తరలించింది ఎవరు సార్ అంటే ద గ్రేట్ బ్లాక్ ఐరన్ పిల్లర్. వీ నో డియర్ స్టూడెంట్స్ ద మెటలర్జికల్ సబ్జెక్ట్ భారతదేశంలో లోహ శాస్త్రానికి సంబంధించినటువంటి పరిణతి చెందినటువంటి పీరియడ్ సార్. అది లోహాన్ని కరిగించి ద మెటల్ ఫార్మింగ్ ప్యాటర్న్ అనేటువంటి సార్. లోహాలను కరిగించి
లోహాలను కరిగించి పోత పోసేటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నదో అద్భుతమైనటువంటి కళకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టినటువంటి పాలకులు ఎవరు సార్ అంటే మన యొక్క గుప్తరాజులు అనేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఇండియాలో మాత్రం ఏంటి సార్ అంటే ఈ లోహ శాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానం ఎక్కడ బయలుపడ్డది సార్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా గుర్తుంచుకోండి సార్. లోహ శాస్త్రానికి సంబంధించినటువంటి మెటలర్జికల్ ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ the metallurgical information known from our Indus Valley peoples, and it was elaborated during the period of Guptas. Best example, the iron ఏంటి సార్, the metal forming pattern located at Mohravli. ఇనుమును కరిగించి ఉక్కును కరిగించి పోత పోసేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఒక నల్లని ఇనుముకు స్తంభ శాస్త్రాన్ని చెక్కించాడు సార్. అది ఎక్కడ సార్, ఢిల్లీలోని మొహరౌలి అనేటువంటి ప్రాంతం అని చెప్పేసేయండి. మొహరౌలి అనేటువంటి ప్రాంతం. ఆ మొహరౌలి స్తంభం యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే టిల్ టుడే ఇట్ వాజ్ నాట్ రస్టెడ్. ఇప్పటి కూడా తురుపు రాలేదు. అది గమ్మత్ ఏంటంటే మనం చెక్కిన చెక్కడాలు చూస్తే నాలుగులకే రస్ట్ వచ్చి తెల్ల క్లాత్ తీసుకొని మనం తుడిస్తే మొత్తం నల్లగా అనిపించేటువంటి పరిస్థితి ఉన్నది సార్. మరి ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి గుప్తుల కాలం నాటి కళా కట్టడం ఏంటి సార్ చూడండి ఒకసారి. మరి ఇంతవరకు రస్ట్ రాలేదంటే వాళ్ళ పనితనం ఎట్లా ఉన్నదో మనకు అర్థమవుతున్నది. ఇలాంటిది మొహరౌలిలో ఉన్నటువంటి స్తంభాన్ని ఏం చేసింది సార్ అంటే మొహరౌలిలో ఉన్నటువంటి స్తంభాన్ని ఏం చేసింది సార్ అంటే దీన్ని ఎక్కడికి మార్చారంటే ఢిల్లీకి మార్చడం జరిగింది సార్. ఆ ఢిల్లీకి మార్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పేసాడు సార్. ఫిరోజ్ షా తుగ్లక్. ఓకేనా. ఈ స్తూపాన్ని కట్టింది ఎవరంటే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. దాన్ని మొహరౌలి నుంచి వెళ్ళి అంటే ఉజ్జయిని నుంచి ఢిల్లీకి తరలించింది ఎవరు సార్ అంటే అని చెప్పండి. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది సార్ అంటే కువత్ ఉల్ కాంప్లెక్స్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుందని చెప్పేసేయండి. కువత్ ఉల్ కాంప్లెక్స్ అనేటువంటి పేరుతో చెప్పేసాడు సార్. ఢిల్లీలోని కువత్ ఉల్ కాంప్లెక్స్ అపోజిట్ కుతుబ్ మినార్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. కుతుబ్ మినార్, ఢిల్లీలోని కుతుబ్ మినార్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అద్భుతమైనటువంటి చారిత్రాత్మక కట్టడం కన్స్ట్రక్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్. దానికి ఎదురుగా ఒక నల్లని ఇనుముకు స్తంభ శాస్త్రం కనిపిస్తుంటారు సార్. నల్లని ద బ్లాక్ ఐరన్ పిల్లర్, ఇట్స్ బిలాంగ్స్ టు చంద్రగిరి రాజు, నథింగ్ బట్ సెకండ్ చంద్రగుప్తుడు. ఓకే. ద గ్రేట్నెస్ ఆఫ్ బ్లాక్ ఐరన్ టిల్ టుడే నాట్ రస్టెడ్. సో ఇక్కడ వాళ్ళ యొక్క పరితనం కావచ్చు, వాళ్ళ యొక్క స్కిల్ కావచ్చు, హ్యాండ్ వర్క్ కావచ్చు, చాలా గొప్పగా ఉన్నది. లోహాన్ని కరిగించి పోత పోసేటువంటి పరిజ్ఞానానికి శ్రీకారం చుట్టారు. మెటలర్జికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది చాలా అద్భుతంగా వర్ణించబడ్డది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హూ రిలీజ్ ద గోల్డ్ కాయిన్స్ ఆన్ హిజ్ వైఫ్ సింబల్ సార్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నానా గుప్తుల కాలంలో ఒక అద్భుతమైనటువంటి ప్యాటర్న్ తయారు చేశారు సార్. తన భార్య గుర్తుతో గల నాణెములను విడుదల చేసిన గుప్త చక్రవర్తి. ఎస్, హూ రిలీజ్డ్ గోల్డ్ కాయిన్స్ ఆన్ ద మెమరబుల్ ఆఫ్ హిజ్ వైఫ్ సార్ అంటే వన్ ఇస్ సెకండ్ చంద్రగుప్తుడు అనేటువంటి వాడు. ఓకేనా. దీనికి ఆన్సర్ దీన్ని తీసుకోవచ్చు సార్. ఒకటవ చంద్రగుప్తుడు. హూ రిలీజ్డ్ అశ్వమేధ ప్లేయింగ్ వీణా సింబల్ ఆన్ కాయిన్స్ అంటే నేమ్ గోస్ టు సముద్రగుప్తుడు. ఆన్సర్ విల్ బి గోస్ టు సముద్రగుప్త అని చెప్పేసేయండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిటారీ శాసనం సార్. గుప్తుల కాలంలోనైతే గిన్ని ఉన్నాయి సార్ శాసనాలు. అవన్నీ నేను చెప్తాను చిన్న మనం క్లాసులో. అవన్నీ నేను ఆఫ్లైన్ క్లాసులో చెప్తాను మీకు. నేను వీలైతే మనం వీడియో కూడా చేద్దాము. గుప్తుల కాలం నాటి శాసనాలను చేస్తాను. 100% మీకు అది ఉపయోగపడుతుంది ఆస్పిరెంట్స్. అందుకే మంచి చక్కగా వీడియో ఆఫ్ చేసుకుంటా. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లు కూడా మంచి మీ నోట్స్లో రాసుకోండి. సబ్జెక్ట్ డెప్త్ చేసేయండి. ఓకేనా. కాస్త మీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా చదువుకుంటారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి. అందరం కూడా హ్యాపీగా బ్రతకొచ్చు. కాబట్టి ఆ సమానత్వం కోసమై మీరు కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటి సార్ అంటే ఆ యొక్క అశ్వమేధ అంటే ఇక్కడ అశ్వమేధ చేస్తూ నాణెము పైన వయలిన్ వీణను మెట్టుతున్నట్లుగా ప్లేయింగ్ వీణ సింబల్ ఆన్ కాయిన్స్ అని చెప్పేసి సార్ సముద్రగుప్తుడు. బిటారీ శాసనం అనగానే స్కందగుప్తుడు అనేటువంటి హూనుల దండయాత్రల గురించి ప్రస్తావించింది సార్. భారతదేశం పైకి హూనులు అనేటువంటి ఒక ఆటవిక దేశదిమ్మరుడు చైనా సరిహద్దు ప్రాంతానికి సంబంధించినటువంటి తోరమానుడు మీరల కూడా అనేటువంటి వాళ్ళు దండయాత్రలకు వస్తారు సార్. అలాంటి హూనుల దండయాత్రను ఎదుర్కొన్న గుప్త చక్రవర్తి ఎవరు సార్ అంటే స్కందగుప్తుడు. వన్ గుప్తా కింగ్ ప్రివెంటెడ్ Huna's invasions. This information known from Bitari inscription and చెప్పండి. Bitari. The Bitari inscription stated about the invasions of Hunas on India, especially Guptas.
ఓకేనా. నిరంతర హూనుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం ఫెయిల్ అయిందంటారు సార్, పతనమైందంటారు. దానికి గల కారణాలలో ఒకటి అని చెప్పేసి అని పీకాక్ సింబల్ కాయిన్స్ అనగానే ఫస్ట్ కుమారు గుప్తా అని చెప్పేసి సార్ నెమలికి మేత వేస్తున్నట్టు నాణములు విడుదల చేశాడు. ఆయనే ఫస్ట్ కుమారు గుప్తుడు అనేటువంటి వాడు. సన్ ఆఫ్ సెకండ్ చంద్రగుప్త విక్రమాదిత్య నలందా విశ్వవిద్యాలయాలు నిర్మించింది అనేటువంటి పేరు కూడా చెప్తా ఉంటారు సార్ ఆయన, నలందా విశ్వవిద్యాలయం. అరే నానా, వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. ఫైండ్ ద కరెక్ట్ పేర్ ఇన్ ద ఫాలోయింగ్ కేవ్స్ అనేటువంటి అడిగిండు సార్ ఆయన. గుహలను గుర్తించండి అని అడిగిండు. ఖచ్చితంగా కల్చర్ లో పాటలు అడుగుతాడు మనకి ఇక్కడ. బారాబహా కేవ్స్, ఈ బారాబహా కేవ్స్ ఆర్ బిలాంగ్స్ టు ఏంటి సార్ అంటే బీహార్. దిస్ కేవ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ద గ్రేట్ ఇండియన్ రూలర్ మిస్టర్ అశోక్ చక్రవర్తి ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అజీవకాస్ యాక్టివిటీస్ అని చెప్పండి. అజీవకులు అంటే రోజు కూడా తాగుతారు, రోజు కూడా వాళ్ళు మద్యం తింటారు, మాంసం తింటారు, మద్యం తాగుతారు, మాంసం తింటారు. అలాంటి వాళ్ళు ఎవరు సార్ అంటే అజీవకులు అనేటువంటి వాళ్ళు. అలాంటి అజీవకుల కోసమై అశోకుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం చేసిండంటే బారాబహా కేవ్స్ కట్టించిండని చెప్పేసాడు సార్. బారాబహా కేవ్స్. ఓకే, బాగ్ కేవ్స్ అని ఉన్నాయి సార్. బాగ్ కేవ్స్ ఆర్ లొకేటెడ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసాడు సార్, మధ్యప్రదేశ్ అని చెప్పేసేయండి. ఓకేనా. A4 తీసుకోండి, B3 తీసుకోండి సార్. A4 B3. అజంతా కేవ్స్ అనగా మీకు అందరు తెలుసు నాన్న, మహారాష్ట్రలో ఉంటాయని చెప్పేసేయండి సార్. C2 అనేటువంటి అని చెప్పేసేయండి సార్, C2 అనేటువంటి అని చెప్పండి. A4 B3 C2 అని చెప్పేసేయండి సార్. ఉదయగిరి కేవ్స్ అనగానే ఒరిస్సా అని చెప్పేసేయండి. ఆన్సర్ విల్ బి గోస్ టు ఏంటి సార్ అంటే 4th 1 ఆప్షన్ అనేటువంటి అని చెప్పండి సార్. 4వ ఆప్షన్ కింద మనం ఇక్కడ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. హూ హ్యాస్ ద టైటిల్ ఏమనంటే ఫిలాసఫర్ ఆఫ్ సేజ్, ఫిలాసఫికల్ సేజ్, నథింగ్ బట్ తాత్విక ముని. ద టైటిల్ గోస్ టు మిస్టర్ హుయాన్స్తాంగ్ అని చెప్పేసేయండి సార్, హుయాన్స్తాంగ్. ఓకేనా. ఈ తాత్విక ముని అనేటువంటి పేరు ఎవరికి ఉన్నదంటే హుయాన్స్తాంగ్ అనేటువంటి వాడు తాత్విక ముని. యాత్రికుల రారాజు అనేటువంటి వాడు సార్. థర్డ్ శాక్యముని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఆయన ఎవరు సార్ అంటే హుయాన్స్తాంగ్. ఆయన 629 నుంచి 644 మధ్యన మన హర్షుని పీరియడ్లోకి వస్తాడు సార్, హర్షాస్ పీరియడ్లోకి వస్తాడు. ఆయన పేరేం పేరంటే హుయాన్స్తాంగ్ అనేటువంటి వాడు రచించిన గ్రంథం ఏంటి సార్ అంటే సియూకి అనేటువంటి ఒక గ్రంథం రాస్తాడు సార్. దక్షిణాది చరిత్రను గురించి వర్ణించిన మొట్టమొదటి చైనా గ్రంథం ఏంటంటే సియూకి అని చెప్పేసాడు. The text denotes about the South Indian history first time from our China literature అని చెప్పండి. చైనా సాహిత్యంలో దక్షిణాది చరిత్రను వర్ణించినటువంటి పుస్తకం ఏంటి సార్ అంటే అదే మన యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే అదే సియూకి అనేటువంటి పేరుతో చెప్పేశాడు సార్. చూస్ ద కరెక్ట్ పేరు అబౌట్ డిపార్ట్మెంట్ ఇన్ చోలాస్ కింగ్డమ్ అంటారు సార్. చోళుల పాలనా కాలంలో ఒక మంచి ట్యాక్సెస్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం సార్. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా సార్. చోళుడు అనగానే మీకు ఉత్తర మేరు శాసనం గుర్తుంచుకోవాలా. ద ఇన్స్క్రిప్షన్ డినోట్స్ అబౌట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ మీన్స్ లోకల్ బాడీస్, స్థానిక పరిపాలనకు ఆధారమైనటువంటి శాసనం పేరు ఏం పేరు సార్ అంటే ఉత్తర మేరుడు శాసనం అని చెప్తుంటారు బిడ్డ. పోన్వారియం అంటే అర్థం ఏంటంటే పోన్వారియం అంటే ఇక్కడ వీళ్ళ పాలనా కాలంలో పన్నులు వసూలు చేసే శాఖను ఏమంటారు సార్ అంటే పోన్వారియం అనే పేరుతో పిలుస్తారు సార్, పోన్వారియం. సిరితరం అంటే అర్థం ఏంటి సార్? ద వర్డ్ సిరితరం అంటే చిన్న ఉద్యోగస్తుల పైన, చిన్న ఉద్యోగుల యొక్క హోదాని ఏమంటారంటే స్టేటస్ ఆఫ్ స్మాల్ ఎంప్లాయీస్ కాల్డ్ యాజ్ సిరితారం అనేటువంటి పేరుతో పిలుస్తారు, సిరితార. పెరుమండ్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ద వర్డ్ పెరుమండ్రం బిలాంగ్స్ టు చోళా సెక్రటేరియట్ సార్. చోళుల కాలం నాటి సచివాలయాన్ని ఏమంటారంటే పెరుమండ్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏరివారియం అంటే నథింగ్ బట్ పాండ్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసాను సార్. చెరువుల నిర్వహణ కోసమై ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే ఏరువారియం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దీనికి ఆన్సర్ వచ్చేసి 1 అని చెప్పేసాను సార్. దీనికి 3 అని చెప్పేసి 2, 4, 1, 3, 2 అనేటువంటి ఉంటుంది బిడ్డ. 4, 1, 4, 1, 3, 2 అనేటువంటి అని చెప్పేసాను సార్. 4, 1 అంటే ఇక్కడ A4 అని చెప్పేసాను సార్. ఫస్ట్ A4 అనేటువంటిది. దీనికి ఇక్కడ 2 అని తీసుకోండి సార్, 3 అని తీసుకోండి. ఇట్ మీన్స్ 3 అనేటువంటి ఆన్సర్ కింద వచ్చేస్తుంది నాన్న. ఇక్కడ 100% గుర్తుంచుకోండి నాన్న ఇక్కడ. ఓకేనా. చోళాస్ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవటం అనేటువంటి జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఢిల్లీ సుల్తాన్ ప్రింటెడ్ కాయిన్స్ విత్ సింబల్ ఆఫ్ కింగ్ సీటెడ్ ఆన్ హార్స్? బా, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. Which Delhi Sultan printed coins with the symbol of
కింగ్ సీటెడ్ ఆన్ కాయిన్స్. ఇట్ మీన్స్ నాణెముల పైన గుర్రం మీద కూర్చున్న రాజు బొమ్మ గల నాణెములు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బాల్వనా, అల్లావుద్దీన్ ఖిల్జీనా, మహమ్మద్ బిన్ తుగ్లకా, ఇల్టుట్మిషా? అంటే ఆన్సర్ గోస్ టు ఇల్టుట్మిష్, ఫాదర్ ఆఫ్ సమాధుల పితామహుడు అనే పేరుతో పిలుస్తారు. ఢిల్లీ సుల్తాన్లు వచ్చినప్పుడు మనం బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మొట్టమొదటిసారిగా అరబిక్ భాషలో నాణెములు విడుదల చేస్తాడు. అరబిక్ భాషతో పాటు ఆ నాణెం పైన హార్స్ రైడింగ్ ఎంబ్లమ్, హార్స్ రైడింగ్ ఇమేజెస్, గుర్రం మీద కూర్చొని స్వారీ చేస్తున్నట్లుగా అరబిక్ భాషలో నాణెములు విడుదల చేసినటువంటి మన ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే మిస్టర్ ఇల్టుట్మిష్, ఫాదర్ ఆఫ్ టోమ్స్ అంటారు. బికాస్ వెన్ హిస్ సన్ వాజ్ డైడ్, ఆన్ ద మెమరబుల్ ఆఫ్ హిస్ సన్ వన్ ప్యాలెస్ ఆల్సో కన్స్ట్రక్టెడ్. ఒక భవంతిని సమాధి కానీ అది భవంతి వల్ల ప్యాలెస్ వల్ల కట్టిండు సార్, అద్భుతంగా అందంగా. అందుకని ఇతన్ని ఏమంటారంటే సమాధుల పితామహుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఖచ్చితంగా బాల్బన్ అంటే ద గ్రేట్ సుల్తాన్ ఇన్ అవర్ స్లేవరీ కింగ్డమ్ ఇస్ ప్యాలెస్ కాల్డ్ యాజ్ రెడ్ ప్యాలెస్. అతని మందిరాన్ని, అతని పరిపాలనా భవంతిని ఏమంటారంటే రెడ్ ప్యాలెస్. జిలాయి జిలే ఉతాకార్, ద గాడ్ ఆఫ్ షాడో అనే పేరుతో పిలుస్తారు. ఢిల్లీ సుల్తాన్ల మీదనైతే మీకు నేను దాదాపు ఇంత సబ్జెక్ట్ ఇస్తాను నాన్న, మనం మంచిగా గుర్తుంచుకుంటే కొన్ని టిప్స్ ఇస్తాను ఢిల్లీ సుల్తాన్ల పైన, మొఘలుల పైన. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన గ్రూప్ 2 పేపర్లో, మన పేపర్ 1లో 100% ఇండియన్ హిస్టరీలో గుర్తుంచుకోండి. ఓకేనా? మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే మీకు అందరూ తెలుసు, మ్యాడ్ మ్యాన్. అల్లావుద్దీన్ ఖిల్జీ, ద సుప్రీం కింగ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్, బిలాంగ్స్ టు ఖిల్జీ డినాసిటీ. సికిందర్ ఈ సాని, అలీ గుర్షాఫ్ ఇస్ ఒరిజినల్ నేమ్ అలీ గుర్షాఫ్. మత రంగంలో మహమ్మద్ ప్రవక్త వలె, రాజకీయ రంగంలో అలెగ్జాండర్ వలె ఈ రకమైనటువంటి పేరు ప్రఖ్యాలు తెచ్చుకున్నటువంటి ద గ్రేట్ సుల్తాన్ ఇన్ అవర్ ఢిల్లీ సుల్తానేట్స్ నేమ్ గోస్ టు మిస్టర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. 100% గుర్తుంచుకోండి. మత రంగంలో మహమ్మద్ ప్రవక్త వలె, రాజకీయ రంగంలో అలెగ్జాండర్ వలె ఇంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలనుకున్నటువంటి చక్రవర్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ సార్. ఆయన మీద మనం మంచి కంటెంట్ మాట్లాడుకుందాం. మనము క్లాసులు నడుస్తున్నాయి కదా, ఆ క్లాసులో మంచి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక్కడ చూడండి సార్, సమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ అమంగ్ దిస్ క్వశ్చన్ సార్. ఓకే, వాట్ ఈస్ దివానీ బందగాని డిపార్ట్మెంట్ విచ్ ఢిల్లీ సుల్తాన్ ఇంట్రడ్యూస్డ్ ఇట్? చూడండి సార్, ఇక్కడ దివానీ బందగాని అనే శాఖను ఏ ఢిల్లీ సుల్తాన్ ఇంట్రడ్యూస్ చేసి అడుగుతున్నాడు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏలో 1లో తీసుకోండి సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇది బానిస సంక్షేమ శాఖ అనే పేరుతో పిలుస్తాడు సార్. దివానీ బందగాని శాఖను ఏ ఢిల్లీ సుల్తాను దాన్ని ప్రవేశపెట్టి ఇంట్రడ్యూస్ చేసిండు ఢిల్లీ సుల్తానత్తులో? ఆన్సర్లో ఏలో మాత్రం అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఇచ్చాడు, కానీ బానిస శాఖ అని చెప్పాడు. ముఖ్య మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆర్థిక శాఖ అని చెప్పాడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫిరోజ్ షా తుగ్లక్ బానిస శాఖ అన్నాడు సార్. సికిందర్ లోడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నాడు, సికిందర్ లోడి ఆర్థిక శాఖ అన్నాడు. 100% ఆన్సర్ విల్ బి గోస్ టు థర్డ్ క్వశ్చన్. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో బానిసల సంక్షేమ శాఖ సార్. 1,80,000 మంది 1,80,000 మంది బానిసలను పోషించిండబ్బ తన రాజ్యంలో. ఓకేనా? 1,80,000 మంది స్లేవ్స్ ను పోషించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు సార్ అంటే మన యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ సార్. ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కని వసతితో కూడుకున్నటువంటి సంక్షేమ శాఖను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే బానిసల సంక్షేమ శాఖ, ఆయనే మన యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వాడు. డ్యూ టు హిస్ సర్వీసెస్ టు ఢిల్లీ పీపుల్స్ he was appreciated, his character appreciated as అక్బర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అంటారు. ఇంకా ద గార్డెన్ కింగ్ అంటారు, ఉద్యానవన రాజు అంటారు. అండ్ ఆటోబయోగ్రఫర్ అమంగ్ ఢిల్లీ సుల్తానేట్స్. అక్బర్ ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి అక్బర్ అని ఎవరిని అంటారంటే ఫిరోజ్ షా తుగ్లక్. బికాస్ వాట్ ద సర్వీసెస్ టు ఇండియన్ పీపుల్స్ ఇన్ మొఘల్స్ పీరియడ్ బై అక్బర్, సేమ్ మ్యానర్ Firoz Shah Tughlaq also maintained and beautiful administrative reforms to his peoples. So his character compared with Akbar, and he popularized it as Sheikh Akbar of Delhi Sultanates antar sir. Yeah, find the correct statement sir, find the correct statement, very very important. In Delhi Sultanates, Muhammad bin Tughlaq introduced agriculture department known as Diwani Kohi. 100% correct.
ఆయన ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖను ఏమంటారు సార్ అంటే దివానీ కోహి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, దివానీ కోహి. ఢిల్లీ సుల్తానేట్ ఫిరోజ్ షా తుగ్లక్ ఇంట్రడ్యూస్డ్ దివానీ ఖైరత్, దివానీ ఖైరత్. ఇట్స్ ఆల్సో కరెక్ట్ సార్. దాన ధర్మాల శాఖ అని చెప్పేసేయండి, అది వ్యవసాయ శాఖ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్, వ్యవసాయ శాఖ. ఇన్ ఢిల్లీ సుల్తానేట్స్ ఇబ్రాహిం లోడి ఇంట్రడ్యూస్డ్ దివానీ మసక్ రాజ్. ఇది నానా, ఇది మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటి సార్. ఇక్కడ ఇది మనం తీసుకున్నాం సార్. ఇక్కడ ఏంటిదంటే అంటే ఇక్కడ సరైన వాక్యాలు పరిశీలించిన దానికి ఏంటి సార్ అంటే 1 or 2 అనేటువంటి కరెక్ట్ సార్. ఇక్కడ ఈ థర్డ్ అనేటువంటి మనకు అవసరం లేదు. ఆప్షన్ 4 లోకి వెళ్ళిపోతే మనకు 100% వచ్చేస్తుంది నాన్న. ఆన్సర్ విల్ బి గోస్ టు ఏంటి సార్ అంటే 4th అని చెప్పేసి. వాట్ ఈస్ కైతుమల్ సిస్టమ్? నాకు ఆన్సర్ చెప్పాలి మీరు ఎవరైనా కూడా. కైతుమల్ పద్ధతి అనగానే ఏమంటాడు సార్, ఎక్స్పాన్షన్ ఆఫ్ మిలిటరీ సిస్టమ్, సైనిక విస్తరణ కావచ్చు, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎకానమిక్ సిస్టమ్ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ విస్తరణ కావచ్చు, ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్, రాజ్య విస్తరణ. నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ విల్ బి గోస్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఔరంగజేబ్. Due to the Kaitumal policy, the total India rule under the control of the great king among our Mughals, Aurangzeb also. Kaitumal పద్ధతి ద్వారా రాజ్య విస్తరణకు శ్రీకారం చుట్టిండు. ఇట్ వాజ్ మోర్ ఎఫెక్టెడ్ ఆన్ బ్రిటిషర్స్, అనేటువంటిదని కూడా చెప్పేసాడు సార్. బ్రిటిషర్స్ ఆంగ్లేయులకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసాడు సార్. వన్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ మిస్టర్ లార్డ్ డలోసి ఆల్సో ఇంట్రడ్యూస్డ్ డాక్టర్ ఆఫ్ లాప్సీ పాలసీ. ఈ కైతుమల్ పద్ధతి ద్వారానే లార్డ్ డలోసి అనేటువంటి వాడు కూడా ఏం చేసిండంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి శ్రీకారం చుట్టాడు అనేటువంటిదని చెప్పేసాడు సార్. విచ్ ఇండియన్ సోషల్ రిఫార్మర్ ప్రింటెడ్ ఇండియన్ మిర్రర్ అండ్ సులభ్ సమాచార్ జర్నల్స్? ఇండియన్ మిర్రర్, సులభ్ సమాచార్ జర్నల్స్. ఏ భారతీయ సంఘ సంస్కర్త ఈ పత్రికలు ముద్రించండి సార్ అంటే రాజా రామ్ మోహన్ రాయ్ అంటే ఆనంద మోహన్ బోస్ నో, ఎంజీ రనడే, మహాదేవ గోవిందరెడ్డి నో, కేశవ చంద్రసేన్. ఆన్సర్ అబ్సల్యూట్లీ గోస్ టు కేశవ చంద్రసేన్ సార్. ఇన్ ఫ్రీడమ్ మూమెంట్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ రీజియన్ లో ఈ పత్రికలు తీసి సోషియో అండ్ రిలీజియస్ మూమెంట్ లో చాలా గ్రేట్ రూలింగ్ చేసినటువంటి వ్యక్తి సార్, గ్రేట్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క కేశవ చంద్రసేన్ అని చెప్పేశాడు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. బికాస్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో, ఏపీ హిస్టరీలో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్. అండ్ ఐ కవర్డ్ ఫ్రమ్ అవర్ ఇండియన్ హిస్టరీ ఆల్సో. బికాస్ in our salt satyagraha by Mahatma Gandhi, one place was played key role in our Andhra region. Name goes to Kakinada, East Godavari district. Name goes to Sitanagaram. It was recognized as Andhra Dandi. చూడండి ఇక్కడ which place is known as Andhra Dandi in civil disobedience movement. ఉప సత్యాగ్రహ ఉద్యమంలో ఏ ప్రాంతాన్ని ఆంధ్ర దండి అంటారు సార్ అంటే విశాఖపట్నం కాదు నాన్న, రాజమండ్రి కాదు, విజయవాడ కాదు. బట్ ద 3 places are played key role in salt సత్యాగ్రహ agitation కాదు. ఉండొచ్చు కానీ అంత పెద్ద పాత్ర కాదు. కానీ వాట్ దండి ఇన్ గుజరాత్ ఫర్ గాంధీజీస్ మూమెంట్, same manner in our Andhra, the great coastal land beside Yanam, name goes to Sitanagaram, Kakinada, East Godavari జిల్లా. ఆ సీతానగరాన్ని ఏమంటారు సార్ అంటే ఆంధ్ర దండి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఆంధ్ర దండి అనేటువంటి అని చెప్పేసేయండి. ఆంధ్ర దండి అనేటువంటి పేరుతో పిలుస్తారు. డియర్ స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్ 59 ఉందా? Yes. Which Indian reformer fighter, which Indian freedom fighter used the word home rule? Very important sir. స్వపరిపాలన అను పదాన్ని వాడిన మొట్టమొదటి భారత పోరాట యోధుడు సార్. నానా భారతదేశంలో the great Indian freedom movement name goes to home rule. It was launched from Bombay and మహారాష్ట్ర నుంచి అండ్ మద్రాస్ నుంచి అనీ బిసెంట్, బొంబాయి నుంచి తిలక్. బిఫోర్ ద వర్డ్ హోమ్ రూల్ కాయిన్డ్ బై హూమ్ అంటున్నాడు. మరి వీళ్ళు చేసినటువంటి ఉద్యమంలో హోమ్ రూల్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు సార్ అంటే ఆప్షన్ చూడండి సార్. అక్కడ శ్యామ్జీ కృష్ణవర్మ, బాల గంగాధర తిలక్, జి సుబ్రహ్మణ్యం అయ్యర్, బిపిన్ చంద్రపాల్. ఈ 4th ఆప్షన్స్ లో
మనం అన్ని పెట్టాలనిపిస్తుందిలే కానీ ఒక ఆన్సర్ అనేటువంటిది ఉంటుంది సార్. ద వర్డ్ హోమ్ రూల్ కాయిన్డ్ బై మిస్టర్ శ్యామ్జీ కృష్ణ వర్మ ఈజ్ ఎ పాపులర్ జర్నల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి పత్రిక తీస్తాడు సార్ ఆయన. ఇండియన్ సోషియాలజిస్ట్ అని చెప్పేసాడు, ఇండియన్ సోషియాలజిస్ట్. శ్యామ్జీ కృష్ణవర్మ తీసినటువంటి ప్రముఖ పత్రిక పేరు ఏం పేరు సార్ అంటే ఇండియన్ సోషియాలజిస్ట్ అనేటువంటి పత్రిక తీయటం అనేటువంటి జరిగింది సార్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. హోమ్ రూల్ అనేటువంటి పదాన్ని ఆ యొక్క పదాన్ని ఉపయోగించిన వ్యక్తి అనేటువంటి పేరుతో చెప్పేసాడు నాన్న. దీని మీద మనం కంటెంట్ వచ్చినప్పుడు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం సార్. ఆంధ్ర దండి మాత్రం ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం నాన్న, సీతానగరం, బికాస్ దిస్ ప్లేస్ played key role in salt satyagraha agitation in our Andhra region. దండి ఉప సత్యాగ్రహము దండి ప్రసిద్ధిగా ఎట్లా ఘటించిందో గాంధీ సారథ్యంలో, మన తెలుగు వాళ్ళ సారథ్యంలో, మన బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం కావచ్చు, చాలా మంది మన యొక్క ఆంధ్ర సాల్ట్ సత్యాగ్రహ అజిటేటర్స్ వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రాంతం సార్. ఇట్స్ లొకేటెడ్ కాకినాడ నియర్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని చెప్పేసేయండి సార్. ఆంధ్ర దండి 100% గోస్ టు సీతానగరం అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. డియర్ స్టూడెంట్స్, మీరు ఈ క్వశ్చన్స్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్ కావచ్చు, మీరు వాచ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ. అండ్ ఆల్సో మీరు దీన్ని సబ్జెక్ట్ డెప్త్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు దీంట్లో ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశారో మీరే గుర్తుంచుకోండి. ఓకేనా? మనం 30 క్వశ్చన్లు ఇచ్చాము. ఈ 30 క్వశ్చన్లకు సంబంధించి మనం ఆ టాపిక్లో మనం కనుక కవర్ చేసినాం, ఆయా వైడ్నెస్ అనేటువంటిది కూడా మీకు తెలిసిపోతుంది. కాబట్టి అవి 100% ఆ టర్మ్స్ గుర్తించుకోండి నాన్న. పేపర్ యొక్క రేపు కమింగ్ పేపర్లో ఇలాంటి కొన్ని క్వశ్చన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మర్చిపోకుండా మంచిగా చదవండి, మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి. ఓకే, మీ కోరికలను, మీ యొక్క లైఫ్ను మీరు చాలా భద్రతగా మీరు ఉంచుకోండి నాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్. రైట్, సీ యూ నెక్స్ట్ క్లాస్.